సాధిస్తారో వాళ్ళ పేర్లే గుర్తుపెట్టుకో. జీవితంలో సాధించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఈ సాధించే వాళ్ళుగా కనుక మనం అవ్వగలిగితే ఎంత చక్కగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఫోన్లు స్మార్ట్ అవ్వకూడదు, మనం స్మార్ట్ అవ్వాలన్నది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోగలగాలి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లలకి పాజిటివ్ థింకింగ్ అన్నది ఏర్పాటు చేసుకోండి. పాజిటివ్ థింకింగ్ ఏది కూడా అసాధ్యం కాదన్నది మీరు నిర్ణయించుకోండి. ఖచ్చితంగా సిన్సియర్ గా పనిచేస్తే ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే అని చెప్పి మీరు గమనించాలి. దానికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఒక గొప్ప ప్లేయర్. అతని పేరు మైకేల్ జోర్డాన్. అంటే మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్. ఆ పిల్లవాడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాడి నాన్న మార్కెట్ నుంచి ఒక టీ షర్ట్ తెచ్చాడు. ఆ టీ షర్ట్ విలువ $1. అంటే అప్పట్లో 25 రూపాయలు. ఆ పిల్లవాడికి టీ షర్ట్ ఇచ్చి దీన్ని $2 అమ్ముకొని రా. $1 టీ షర్ట్, దాన్ని $2 అమ్మమని చెప్పాడు. మనమైతే ఏం చేస్తామంటేనే ఇమ్మీడియట్ గా తండ్రిని ప్రశ్నిస్తాం. మార్కెట్ తెలుసా? ఎప్పుడైనా అమ్మకం తెలుసా మీకు? $1 టీ షర్ట్ $2 ఎట్లా అమ్ముతాం అనుకుంటున్నారని మనమైతే వెంటనే ప్రశ్నిస్తాం. కానీ మైకేల్ జోర్డాన్ ప్రశ్నించాం, ఆలోచించడం మొదలుపెట్టాడు. $1 టీ షర్ట్ నేను $2 టీ షర్ట్ గా ఎలా అమ్మగలను అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళ ఫ్రెండ్ బ్రహ్మాండంగా గిటార్ వాయిస్తాడు, ఇతను కూడా బాగా పాడతాడు. కాబట్టి ఈ టీ షర్ట్ ను తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఆ పిల్లవాడు గిటార్ వాయిస్తుంటే బ్రహ్మాండంగా పాడటం మొదలుపెట్టాడు. మీలాగా అందరూ అక్కడ వచ్చారు. ఒక 10 నిమిషాలు ఎంజాయ్ చేశారు బ్రహ్మాండంగా. చేసిన తర్వాత ఏంటిది అంటే ఇది ఒక టీ షర్ట్. అంటే ఎంత అంటే $2. వెంటనే ఒక వ్యక్తి $2 తీసుకెళ్ళి ఆ పిల్లవాడి దగ్గర టీ షర్ట్ కొనుక్కో. ఎంత ఆనందంగా $2 తీసుకొని వాళ్ళ నాన్నకి ఇవ్వబోతే వాళ్ళ నాన్న ఇంకొక టీ షర్ట్ ఇచ్చి దీన్ని $100 అమ్ముకురా. మళ్ళా మీరైతే అనేవాడు, ఎలా అమ్ముతాం $1 $100? మళ్ళా ఈ పిల్లవాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమని ఆలోచించడం మొదలుపెట్టాడు? ఆ సమయంలో మిక్కీ డొనాల్డ్ అని కార్టూన్స్ ఉండే, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడైతే టామ్ అండ్ జెర్రీ చూస్తారు. మిక్కీ అండ్ డొనాల్డ్ అని ఆ టైంలో కార్టూన్. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే మార్కెట్ నుంచి పెయింట్ తీసుకొచ్చి ఈ టీ షర్ట్ మీద బ్రహ్మాండంగా మిక్కీ అండ్ డొనాల్డ్ కార్టూన్స్ వేసి ఇది మార్కెట్ కి తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే పిల్లలందరూ కూడా గుమిగూడారు. అక్కడ మిక్కీ డొనాల్డ్ మాకు కావాలి అన్నాడు. కాంపిటీషన్. అప్పుడు $100 ఇచ్చేసి ఒకదాన్ని కొనుక్కున్నాడు. మళ్ళీ $100 తీసుకొచ్చి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న చేతి వేస్తే వాళ్ళ నాన్న ఇంకొక టీ షర్ట్ ఇచ్చి దీన్ని $500 అమ్ముకురా అన్నాడు. మళ్ళా ఈ పిల్లవాడు పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టి $1 టీ షర్ట్ ని $500 ఎలా చేయగలరు అని ఆలోచిస్తూ పేపర్ చూడటం మొదలుపెట్టాడు. ఆ పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది. మైకేల్ జాక్సన్ అని ఒక పెద్ద సింగర్, పాప్ డాన్సర్ ఉండేవాడు మైకేల్ జాక్సన్. అతను ఆ ఊరికి వచ్చాడు ఆ రోజు ఈవినింగ్ పర్ఫార్మెన్స్ కోసం. ఆ పిల్లవాడు చూసి వెంటనే ఒక బ్రహ్మాండమైన మార్కర్ పెన్ కొనుక్కొని టీ షర్ట్ పట్టుకొని ఆ హోటల్ దగ్గర పరిగెత్తి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మైకేల్ జాక్సన్ బయటకు వస్తాడు. చూసి పిల్లవాడు నిలబడుతున్నాడు. ఏం కావాలి బాబు అంటే దీని మీద మీ ఆటోగ్రాఫ్ పెట్టండి. సో ఆ టీ షర్ట్ మీద బ్రహ్మాండంగా మైకేల్ జాక్సన్ అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని వెంటనే మార్కెట్ కు పరిగెత్తి మైకేల్ జాక్సన్ స్వయంగా సంతకం చేసిన టీ షర్ట్ అంటే జనాలు గుమ్ముగూడారు. $500 ఆమె పైసేసాడు. కాబట్టి $1 టీ షర్ట్ $2 అమ్మాడు మ్యూజిక్ తో, $100 అమ్మాడు మిక్కీ డొనాల్డ్ కార్టూన్ తో, $500 అమ్మాడు మైకేల్ జాక్సన్ సంతకం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పాజిటివ్ థింకింగ్. సకారాత్మకమైన ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తామో ప్రతిదీ సాధ్యమే అని చెప్పేసి ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా ఆ విధంగా పాజిటివ్ గా ఆలోచించాలి. ఏది అసాధ్యమని ఎప్పుడూ అనుకో. మనం మంచిగా ఆలోచించి గొప్పగా ఆలోచిస్తే మనం ఏదైనా సాధించగలం. అదేవిధంగా ఇది కూడా సాధించగలం. దానికి కావాల్సింది సమయాన్ని చక్కగా వినియోగం. బ్యాంక్ అకౌంట్స్ ఎంతమంది ఉన్నాయి పిల్లలకి? బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్స్ చూసుకున్నారా? రోజు బ్రహ్మాండంగా డబ్బులు పడతాయి మీకు బ్యాంక్ అకౌంట్స్. ఈరోజు వెళ్ళి చూసుకోండి. రోజు ఉదయం మీకు 86,400 రూపాయలు పడతాయి మీకు.
86,400 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్. ఎవరు చూసేస్తున్నప్పుడు ఫోన్లో అకౌంట్లు ఏమైనా సార్ వేసేసారు, రాజిరెడ్డి గారు ఈరోజు ఏమైనా అందరికీ మీటింగ్ వాళ్ళందరికీ 86,400 వేసారు. భగవంతుడు దూచా తప్పకుండా 84,400 మన అకౌంట్ లో రోజు వేస్తుంది. 86,400 సెకండ్లు రోజు మన అకౌంట్ లో పడుతుంది. ఈ 86,400 మీరు ఎలా వినియోగించుకుంటున్నారన్న మీద మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ డే యు ఆర్ గెటింగ్ 86,400 ఇన్ యువర్ అకౌంట్. హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ యూజింగ్ దిస్ 86,400 విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. కాబట్టి ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక చోట మాట్లాడాను, టైం యొక్క ఇంపార్టెన్స్ ఏమి అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాను. దాన్ని కూడా ఒక 2 నిమిషాలు. ఎప్పుడైనా మీరు ఒలింపిక్స్ చూడండి. ఒలింపిక్స్ లో థర్డ్ ప్రైజ్ వచ్చిన వాడికి, థర్డ్ పొజిషన్ వచ్చిన వాడికి, ఫోర్త్ పొజిషన్ వచ్చిన వాడికి ఆల్మోస్ట్ 1/100th of a second డిఫరెన్స్. కాబట్టి ఫోర్త్ పొజిషన్ లో వచ్చిన వాడిని అడిగితే ఏం చెప్పాడంటే 1/100th of a second నేను బ్రహ్మాండంగా పరిగెత్తించుంటే నేను కనీసం 3వ స్థానానికి వచ్చేవాడు. వాడికి తెలుస్తుంది ఒక సెకండ్ విలువ, మనకి ఎక్కడ తెలుస్తుంది? సెకండ్లు వేస్ట్ చేస్తుంటాం. తర్వాత నిమిషం కూడా చాలా ముఖ్యమైన నిమిషం. 1 minute ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మొన్న ఒక హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక కుర్రవాడు మోటార్ సైకిల్ చాలా స్పీడ్ గా వెళ్ళి చనిపోయాడు. ఎంత ఒక్క నిమిషంలో ఆ స్పీడ్ రేస్ చేశాడు. వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని ఏడుస్తారు. ఆ ఒక్క నిమిషం నువ్వు కంట్రోల్లో ఉంటే ఎంత చక్కగా ఉండేదిరా అంటే ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నిమిషం విలువ. కానీ మనం ఎన్ని నిమిషాలు వేస్ట్ చేసేస్తాం? ఒక గంట అనుకుంటాం, గంట ఏముంది అలా గడిచిపోతుంది కదా. మీ బంధువులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉంటే డాక్టర్ వచ్చి ఏం చెప్తాడు? ఏం చెప్పలేమంటే 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాము. అప్పుడు మనం అంతా ఐసీయూ ముందు కూర్చొని చూసుకుంటున్నాం. అప్పుడు తెలుస్తుంది ఒక గంట అంటే ఎంత సమయమో అని. ఎందుకంటే నడవదు అప్పుడు టైం. కాబట్టి అప్పుడు తెలుస్తుంది మీకు ఒక గంట సమయం. ఒక నెల, మనం అనుకున్న నెల అంటే ఏముంది, మళ్ళా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఒక నెల విలువ ఎవరికి తెలుస్తుందంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అని జరుగుతుంది. అంటే 9 నెలల్లో పుట్టాల్సిన పిల్లలు ఒక్కోసారి 7.5 నెల 8 నెలల్లో పుడతారు. ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఇంక్యుబేటర్స్ లో పెడతారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మా మిత్రులు చాలా మంది ఉన్నారు, అప్పుడు నేను హాస్పిటల్స్ పెడుతున్నాను. ఇంక్యుబేటర్స్ అని ఆ పిల్లల్ని అందులో పెడతారు. ఆ ఇంక్యుబేటర్స్ చాలా వేడిగా ఉంటాయి. ఆ ఇంక్యుబేటర్ లో చిన్న కిరణాలు వచ్చి ఆ పిల్లవాళ్ళని తగులుతుంటాయి. ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్న వాతావరణాన్ని బయట కృత్రిమంగా మనం తయారు చేయాలి. అది అసాధ్యం, ఎందుకంటే అది భగవంతుడు తయారు చేసింది, ఇది కృత్రిమంగా తయారు చేసింది. కాబట్టి ఆ రేస్ వచ్చి ఆ పిల్లవాళ్ళ మీద పడుతుంటే ఆ పిల్లవాళ్ళు ఏడుస్తుంటారు. అప్పుడు ఆ అమ్మ అంటుంది, ఒక్క నెల ఓపిక పడితే బాగుండేది కదరా అని ఆ అమ్మ ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నెల విలువ ఎంతో అని. కాబట్టి ఒక సెకండ్ కు విలువ ఉంది, ఒక నిమిషానికి విలువ ఉంది, గంటకు విలువ ఉంది, నెలకు కూడా విలువ ఉంది. కాబట్టి సమయం అన్నది చాలా అమూల్యమైనది. కాబట్టి యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్. ఎవరైతే టైంను చక్కగా వినియోగించుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ఇవి మీరు అచీవ్ చేయాలంటే ప్రిపేర్ యువర్ ఓన్ ప్లాన్. మీ ప్లాన్ తయారు చేసుకోండి, దాన్ని బట్టి మీరు భవిష్యత్తు నిర్ణయించుకోండి. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత ముఖ్యంగా కావాల్సిన ఇంకొక అంశం ఏంటంటే క్రమశిక్షణ అనేది చాలా. ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళు విజయాలు సాధిస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం మనము? క్రమశిక్షణ ఏమంటాం ఇంగ్లీష్ లో? డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అన్న పదాన్ని మనం మ్యాథ్స్ లో మారిస్తే ఏమవుతుంది? ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది? 100 వస్తుంది. డిసిప్లిన్ కి 100 మార్కులు పడతాయి. డిసిప్లిన్ స్పెల్లింగ్ రాసి ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 అని ఇచ్చేసి మీరు డిసిప్లిన్ మొత్తాన్ని కలిపేస్తే 100 మార్కులు వస్తాయి. కాబట్టి పరీక్షల్లో 100 మార్కులు వస్తే మీరు ఎప్పుడైతే టాపర్ అవుతారో జీవితంలో మీకు టాపర్ అవ్వడానికి మీకు కావాల్సింది క్రమశిక్షణ. అది కూడా నేర్చుకోండి.